హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయు తెలుగు బ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి టాపిక్ చికెన్ పకోడీ. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. ముందుగా చికెన్ని బాగా కడుక్కొని పక్కన పెట్టేసుకొని అందులో 3-4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. మేమైతే 2 kgs చికెన్ తీసుకున్నాము. తర్వాత చికెన్ మసాలా ఫస్ట్ వేసుకుంటున్నాము ఇందులో. తర్వాత గరం మసాలా తగినంతనే వేసుకోండి, అన్నీ ఎక్కువ అయితే వేసుకోకండి. మేమైతే 2 kgs కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది మాకు. దాని తర్వాత ధనియాల పౌడర్, దాని తర్వాత అయితే కారం వేసుకోవాలి. మేమైతే కారం కొంచెం ఎక్కువనే వేసుకుంటాము. స్పైసీగా తినే వాళ్ళకైతే ఎక్కువ ఉంటేనే బాగా నచ్చుతుంది. తగినంత వేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ అయితే కొంచెం తక్కువనే వేసుకోండి, కావాలంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. తర్వాత హాఫ్ లెమన్ వేసుకోవాలి. దాని తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మామూలుగా అయితే కరివేపాకు కర్రీస్లో వస్తే ఎవరు సరిగ్గా తినరు. ఇలా ఫ్రైలో వేసుకోవడం వల్ల కొంచెం క్రంచీగా ఉంటుంది, తినని వాళ్ళు కూడా తింటారు. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దాని తర్వాత కార్న్ ఫ్లేవర్, ఇవి మేము 2 kgs అని చెప్పా కదా, అందుకే కొంచెం ఎక్కువ పడుతుంది. కార్న్ ఫ్లేవర్ కూడా సరిపడా తీసుకోవాలి. తర్వాత అల్లం పేస్టు, దాని తర్వాత 2 eggs అయితే వేసుకుంటున్నాం మేము ఇందులోకి. ఇలా మొత్తం అన్ని మసాలాలు అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ముక్కకి పట్టాలి. కనీసం ఒక 5 minutes ఇలా కలుపుకుంటే సరిపోతుంది. కలుపుకున్నాక తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. కనీసం ఒక 2-3 hours పక్కన పెట్టుకుంటే మంచిగా అవుతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం అప్పటికప్పుడు వేసుకునే దానికంటే ఇలా పక్కన పెట్టుకొని 2-3 hours తర్వాత వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే ఈ ప్రిపరేషన్ మొత్తం మా హస్బెండే చేస్తున్నారు, వీడియో తీస్తుంది నేనే. మా ఇంట్లో అందరూ అయితే అడిగి మరీ చేయించుకుంటారు మా హస్బెండ్ తోటి. చాలా బాగా చేస్తాడు. బయట కూడా చాలా బాగుంది వెదర్. వర్షం అయితే ఫుల్గా పడుతుంది, చాలా కూల్గా ఉంది. ఇలాంటి టైంలోనే కదా తినాలనిపిస్తుంది ప్రతి ఒక్కరికి, ఫేవరెట్గా ఏవైనా చేసుకొని తినాలని. ఈ మసాలా అంతా ఒక 5 minutes ఇలా కలుపుకున్నది బాగా పక్కనైతే పెట్టేసుకోవాలి. 2 hours మేమైతే ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాము. ఒకవేళ నాకు ఇలాంటివి ఏమైనా తినాలనిపిస్తే ఫస్ట్ నేనైతే మా హస్బెండ్నే అడుగుతాను. టైం ఉంటే కంపల్సరీ చేసి ఇస్తాడు నాకైతే. మేమైతే 2 hours ఉంచాము. తర్వాత ఇలా తీసుకొని అయితే చేస్తున్నాడు. ఆయిల్ కొద్దిగానే తీసుకున్నాము, ఎందుకంటే అది మళ్ళీ ఊరుగా వాడితే మంచిది కాదని, అందుకే చిన్న దాంట్లో చేస్తున్నాడు. చేసి పక్కన పెట్టినవన్నీ ఒకటి నేను ఏమనుకున్నానంటే అంత అయ్యాక మంచిగా తీద్దాము అనుకున్నాను, కానీ అయిన కాడికి అవి అయిపోతూనే ఉన్నాయి, అందరు తినేస్తూనే ఉన్నారు. లాస్ట్కి చూస్తే కొద్దిగా కనిపిస్తుంది, కానీ అవ్వగానే అందరం తినేసినాము. పచ్చిమిరపకాయలు ఇట్లా ఘాటు పెట్టి మధ్యలోకి వాటిని కూడా ఫ్రై చేస్తున్నాను.
మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. యమ్మీ యమ్మీ, అసలు టేస్ట్ అయితే సూపర్‌గా అదిరిపోయింది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.